సమ్మర్ అవుట్‌ఫిట్స్ అని చెప్పాను కదా! దాన్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఎలా మెజర్‌మెంట్స్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇక్కడ నేను చూపిస్తా. ఫస్ట్ 2 ఫ్రాక్స్ అని చెప్పాను కదా! ఫస్ట్ వచ్చేసి బెల్ట్‌ది, సెకండ్ వచ్చేసి స్లీవ్‌లెస్ అనమాట. సో, ఈ బెల్ట్ ఫ్రాక్ వచ్చేసి మనకి పైన 2 బెల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ కింద వచ్చేసి మన కుచ్చులు ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. మనకు కంఫర్టబుల్‌గా అనమాట. క్లాత్‌ని అడ్జస్ట్ చేస్తూ ఎలాంటి కుచ్చులు వచ్చినా అలాంటి ప్లీట్స్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఆ ప్లీట్స్ ఎలా చేయాలి అవి కూడా నేను నా స్టార్టింగ్ వీడియోస్‌లో 10 వీడియోస్‌లో ఒక దాంట్లో అయితే ఉంటాయి. సో, 5-6 టైప్స్ ఆఫ్ కుచ్చులు ఎలా పెట్టాలనేది ఉందన్నమాట. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ తెలియకపోతే వెళ్ళి చూడండి. సో, ఈ 2 టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ ఇక్కడ నేను రాస్తున్నా చూడండి. ఒకటొచ్చి బెల్ట్, ఒకటొచ్చేసి స్లీవ్‌లెస్ అనమాట. ఫస్ట్ మనం బెల్ట్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేద్దాం. ఎందుకంటే అది చాలా ఈజీగా ఉంటది. నెక్‌తో సంబంధం లేదు కాబట్టి. ఇప్పుడు నేను చూపించే ఫ్రాక్స్ 21 డేస్ బేబీ నుంచి మీరు 6 మంత్స్ బేబీ వరకు కూడా ఈ మెజర్మెంట్స్ అనేవి ఈజీగా సరిపోతాయి అనమాట. లేదు బేబీ ఎక్కువ వెయిట్ ఉండడం, లావు ఉండడం అయితే కొంచెం మెజర్మెంట్స్ అటు ఇటు చేసుకోండి. సో, నార్మల్గా పుట్టిన పిల్లలకైతే ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి అనమాట. సో, నార్మల్గా 1/2 మీటర్ క్లాత్తో అయితే 21 డేస్ బేబీకి ఫ్రాక్ అనేది వచ్చేస్తుంది. సో, మనం ఇక్కడ క్లాత్ నా దగ్గర ఉన్న క్లాతే యూస్ చేస్తున్నాను. ఇది కొంచెం మరకలా పడింది. సో, ఇది జస్ట్ చూపించడానికే కాబట్టి నేను యూస్ చేస్తున్నాను క్లాత్ అనేది. తక్కువ క్లాత్తో అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇది మనము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 4 ఫోల్డ్ అయితే చేసుకోవాలి క్లాత్ అనేది. 4 ఫోల్డ్ క్లాత్ చేసుకున్నాక మనకి లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. 5 లేకపోతే 4 అయినా సరిపోతుంది. అండ్ విడ్త్ ఏదైతే ఉందో అది వచ్చేసి లైక్ 5-6 ఉండాలన్నమాట. ఇక నేను చూపిస్తా చూడండి. ఇది 4 ఫోల్డ్ ఉంది కదా, ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలి. జాయింట్ సైడ్ ఒకసారి చూసుకోండి. ఈ 4 ఫోల్డ్ని ఇంకొక 4 ఫోల్డ్ చేయాలన్నమాట. మొత్తం 8 ఫోల్డ్స్ అనమాట. ఇది మనం ఏదైతే బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తామో అప్పుడు ఇది 8 ఫోల్డ్ అయితే మనం తీసుకోవాలి క్లాత్. నార్మల్గా వచ్చేసి మనం 4 ఫోల్డ్ తీసుకుంటాం కదా. ఇప్పుడు నేను చూపించేది ఏదైతే ఉందో అది వచ్చేసి హైట్ అనమాట. ఇక్కడ మనం విడ్త్ తీసుకున్నాం 6 ఇంచెస్ అనేది. సో, హైట్ వచ్చేసి 5 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్. సో, మన ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి నెక్ వస్తుంది ఇప్పుడు ఫోల్డ్ చేసిన సైడ్. సో, 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఆ పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఎయిట్ పీసెస్ ఎందుకనేది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఇది. సో, మీరు 4 పీసెస్ వచ్చేసి ఒరిజినల్ తీసుకోవచ్చు, 4 పీసెస్ లైనింగ్ తీసుకోవచ్చు. ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ నాకు క్లాత్ సరిపోతుంది కాబట్టి మొత్తం 8 పీసెస్ అనేవి నేను ఒరిజినల్ క్లాతే తీసుకుంటున్నాను. సో, ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ 8 పీసెస్ని మన నెక్ సైడ్ ఎప్పుడు కూడా జాయింటింగ్ ఉండాలి క్లాత్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇగో 4, 2, 4 ఇది వచ్చేసి 8 ఫోల్డ్స్ అయితే మనకి ఇక్కడ అయిపోయినాయి. మనకి విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్, లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. ఆల్రెడీ చెప్పాను కదా, విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాం, హైట్ వచ్చేసి 5 ఇంచెస్. దాన్ని కుట్టేస్తే 4 ఇంచెస్ వచ్చేస్తుంది మనకి. జాయింటింగ్ సైడ్ ఎక్కడైతే ఉందో అక్కడ నెక్ తీసుకోవాలన్నమాట. సో, ఇక్కడ 1.5 నేను నెక్ విడ్త్ అనేది తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ ఎందుకు తీసుకోవాలి, దీనికి అసలు నెక్తో సంబంధం లేదు, బట్ మీకు ఐడియా ఉండడానికి తీసుకుంటున్నాను. షోల్డర్ కూడా వచ్చేసి 1.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే బెల్ట్ వేస్తాం కదా, అది మనకు 1 ఇంచ్ బెల్ట్ కావాలి. దాంట్లో 1/2 ఇంచ్ కుట్టుకు వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా తీసుకున్నాము 1/2 ఇంచ్ అనేది. దీన్ని స్ట్రైట్గా కూడా కట్ చేయొచ్చు. అలాగే మెజర్మెంట్స్ తీసుకొని కొంచెం మీకు ఐడియా ఉండడానికి కోసం నేను ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ తీసుకుంటున్నాను ఆర్మోల్ దగ్గర. ఇక నేను ఎలా అయితే చూస్తున్నానో అక్కడ సేమ్ అలా ఫాలో అయిపోండి. ఫస్ట్ టైం అయితే ఇవి ఫాలో అయితే సరిపోతుంది. దాని తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు అనమాట మీ క్రియేటివిటీని బట్టి. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ అనేది ఇలా తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ కాకపోతే నేను ఇక్కడ తీసుకుంది 0.25 అనమాట, ఫస్ట్ లైన్ అంతే. ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా, అది కట్ చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ అనేది ఇదంతా మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. సేమ్ ప్లెయిన్ స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. ఇది వీ షేప్ తీసుకోవచ్చు, హార్ట్ షేప్ తీసుకోవచ్చు,
ఇలా షేప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో స్టార్టింగ్ నుంచి కాబట్టి ఇవైతే సరిపోతుంది మనకి. మీరు పిల్లల విడ్త్ని బట్టి హైట్ని బట్టి కూడా మీరు ఇది తీసుకోవచ్చు. నార్మల్గా మనం తీసుకున్న హైట్ కంటే షోల్డర్ మైనస్ చేసి తీసుకోవాలి. దీంట్లో నెక్ ఎంతైతే వస్తుందో పిల్లలకి ఆ బెల్ట్ మైనస్ చేసి కింద పైన బాడీ పార్ట్ అనేది తీసుకోవాలి అంతే. ఇది వచ్చేసి బాడీ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి కింద లెహంగా కావాలి కదా, ఆ లెహంగా కోసం హైట్ తక్కువనే సరిపోతుంది అనమాట. నార్మల్గా 7-8 ఇంచెస్ లెంత్ అయితే సరిపోతుంది బేబీస్కి. చిన్నపిల్లలే కదా, 21 days బేబీస్ అని చెప్పాను కదా. ఇలా ఫోల్డ్ చేసుకున్నాను నేను 4 fold. మనకి విడ్త్ ఎంత ఉంది బ్లౌజ్ది చూసుకోవాలి, హ్యాండ్ లెంత్ చూసుకోవాలి. లెంత్ అయితే ఇక్కడ నేను 8 inches తీసుకుంటున్నాను. ఆ 8 inches లెంత్ అని ఎలా తీసుకుంటున్నాను చూడండి. ఆల్రెడీ నేను 8 inches లెంత్ పెట్టుకొని కింద క్లాత్ మిగులుతుంది కదా, అది వచ్చేసి మనం ఏదైనా ఇంకా డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి కరెక్ట్ 8 inchesకి అయితే నేను డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. సో అప్పుడు అది 4 folds అయ్యింది మనకి. చూడండి 8 inches 4 folds ఉంది పీస్ అనేది మనకి బాడీ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్, అదే విడ్త్. సో ఇక్కడ మనం 6 inches విడ్త్ తీసుకున్నాం కదా, దానికన్నా డబల్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది 6 inches ఉంది, దానికన్నా డబల్ అంటే 12 inches. 4 fold 12 inches తీసుకోవాలి. మన విడ్త్ని బట్టే మనం కుచ్చులది తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మీకు 10 inches విడ్త్ వచ్చింది అనుకోండి, 20 inches తీసుకోవాలి. సేమ్ అలాగే 4 fold ఉంది కదా, ఇది కూడా 4 fold తీసుకొని డబల్ తీసుకోవాలి కుచ్చుల కోసం. ఒకవేళ మీకు 7 వచ్చింది అనుకోని మొత్తం విడ్త్ ఖర్చుతో కలిపి, ఇది వచ్చేసి 14 తీసుకోవాలన్నమాట. మనకు వచ్చే దాన్ని డబల్ చేసుకోవాలంతే. సో అదొక్కటి కుచ్చులకు మీరు గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చిన విడ్త్ ఎంతైతే ఉందో టాప్ పార్ట్కి సేమ్ అలాగే బాటమ్ పార్ట్కి కూడా మెజర్ చేసుకోవాలి, డబల్ చేసుకొని అంతే. ఇది నాకు ఒక 2 inches ఎక్స్ట్రానే ఉందన్నమాట, అందుకని ఇంకా నేను ఎక్కువ కుచ్చులు పెట్టొచ్చాను, అలాగే పెట్టాను. దగ్గరికి ఎక్కువ ఉంటే అలా పెట్టవచ్చు, తక్కువ ఉంటే దూరం పెట్టవచ్చు, సమానంగా ఉంటే 1 inch కుచ్చులు ఈక్వల్గా వస్తాయి. సో ఇలా కట్ చేసేసుకోవాలి మిడిల్ నుంచి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి 4 pieces సపరేట్గా. అంటే 2 pieces వస్తాయి, ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్ చేసాం కాబట్టి. ఈ పీసెస్ బాటమ్ పార్ట్ పైన పెట్టేసుకొని, ఇప్పుడు బెల్ట్ కావాలి కదా, మనం 1 inch బెల్ట్ తీసుకున్నాం, సైడ్కి స్టిచెస్ చేస్తాం కదా. సో 1.5 inch ఖర్చు కోసం సైడ్స్. అండ్ లెంత్ వచ్చేసి మనకి బేబీకి ఎంతైతే నెక్ లెంత్ అయితే ఎంతైతే కావాలో అంత తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 6 inches తీసుకుంటున్నాం. మ్యాక్సిమం మరీ చిన్నపిల్లలు అయితే 5 inches తీసుకోండి, ఎందుకంటే మనం ఖర్చుకు పెడతాం కదా, అప్పుడు స్టిచ్చింగ్ చేసినప్పుడు 1/2 inch ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పోతుంది అనమాట. సో అందుకని నేను ఇక్కడ 6 తీసుకున్నాను. ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు 5 inches తీసుకోండి. 4 తీసుకున్నా ఓకే అనమాట, ఎందుకంటే బెల్ట్దే కాబట్టి తలపై నుంచి వచ్చేస్తుంది. సో మొత్తం కలిపి మనకు 2 pieces కావాలి కదా హ్యాండ్స్కి. సో 12 inches అయితే తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి, విడ్త్ వచ్చేసి చెప్పాను కదా 3 inches ఉండాలి, డబల్ ఫోల్డ్ అయితే 1.5 ఉండాలి. సో దీన్ని ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మన నెక్ విడ్త్ ఎంతైతే కావాలో దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట. సో లెంత్ని బట్టి ఇదైతే ఇలా కట్ చేసుకోవాలి. మరి స్టిచ్చింగ్ చేశాక 1 inchకి వెళ్ళిపోతుంది, అది డోరీ టైప్ తీస్తామన్నమాట. సో 1.5 అది కట్ చేయాలి. 3 inches అని చెప్పాను కదా, అలా మీరు బెల్ట్ ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నారో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు 1/2 inch తీసుకున్నాం అనుకుంటే 1 inch, అదే ఓపెన్ అయితే 2 inches, డబల్ ఫోల్డ్ అయితే 1 inch తీసుకుంటే మీకు కుట్టేసినప్పుడు 1/2 inch అనేది వచ్చేస్తుంది. ఇలా నెక్ లెంత్ని బట్టి మనం బెల్ట్స్ అయితే డిజైన్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మొత్తం ఫ్రాక్ అనేది ఎలా వస్తుందో. సో ఇది వచ్చేసి మనకి పైన హ్యాండ్స్ టైప్ వస్తుంది, కింది వైపు ఇది వచ్చేసి కుచ్చుల కోసం అనమాట. సో ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ కుచ్చులు చెప్పాను కదా, అలా. ఇది వచ్చేసి 4 folds ఉంది కాబట్టి అలా మీకు కనిపిస్తుంది, ఇంకా కుచ్చులు అనేవి వస్తాయి. క్లాత్ని ఆల్రెడీ అలాగే పెట్టాను కాబట్టి సమానంగా అలా కనిపిస్తుంది మీకు అంతే. సో ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. మీరు టాప్ పార్ట్ ఏదైతే ఉందో అది
లైనింగ్ కట్ చేసుకోండి, ఒక సెట్ ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోండి. ఇది సింపుల్గా అవుతుందని చెప్పేసి దీనికి ఒక ఫ్లవర్ టైప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం అయితే ఇక్కడ నేను కట్ చేస్తున్నా చూడండి, ఇలా చిన్న పఫ్ టైప్ అనమాట. సో 4 ఇంచెస్ అయితే తీసుకోవాలి, దానికోసము డబల్ ఫోల్డ్ తీసుకొని క్లాత్ని నీట్గా పెట్టుకొని సో ఇలా 5 ఇంచెస్ విడ్త్, లెంత్ వచ్చేసి 4 ఇంచెస్. విడ్త్ కన్నా లెంత్ అనేది కొంచెం తక్కువ ఉంటే అది మంచిగా కనిపిస్తుంది, అందుకనే అలా తీసుకున్నాను నేను. మీరు ఎలాంటి ఫ్లవర్ అయినా రెడీ చేయవచ్చు, అది మీ ఇష్టము. లేదు ఇలాగ వేసేయాలనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. టాప్ పార్ట్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్కి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు. నార్మల్గా పెద్దవాళ్ళకు కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. మన నెక్ లెంత్ని బట్టే మనం బెల్ట్స్ అనేది కట్ చేసుకోవాలి, అదొక్కటి ఐడియా పెట్టుకోండి అంతే. ఇక నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా స్టిచ్ చేసుకోవాలి. 4 సైడ్స్ స్టిచ్చింగ్ చేశాక దీనిపైన ఒక చిన్న ఫ్లవర్ టైప్ బటన్స్ కూడా పెట్టవచ్చు, స్టోన్స్ కూడా పెట్టవచ్చు.